అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘ అధ్యక్షులకు, కార్యవర్గానికి, అలాగే కౌన్సిల్ సభ్యులకు, సంఘ విభాగాల వారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు నామమును బట్టి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలోకి మనం వెళదాం. మహాపరిశుద్ధుడు ఘనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, నాయనా, నేను తండ్రి ప్రభా వాక్యమైన ఉన్న నిన్ను సృజించుచుండగా నాయనా నా నోటికి బోరగా ఉండండి. నాలోని తండ్రి ప్రభా అలజడిని తీసివేసి నాయనా నిన్ను మహిమపరచుటకు, నిన్ను గణపరచుటకు మాత్రమే నన్ను సిద్ధపరచమని, ఈ వాక్య భాగంలో అందరి హృదయాలలో ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొనమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, శిలువ ధ్యాన కోడికల్లో భాగంగా 36వ రోజుగా నాకు ఇవ్వబడిన అంశము విశ్వాసఘాతకులు. అలాగే పరిశుద్ధ వారంలో 2వ రోజుగా చెప్పబడుతున్న ఈ వాక్య భాగాలు చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు, అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఈ సువార్తను జాన్ మార్క్ అనే మారు పేరు గల మార్కు గారిచే వ్రాయబడింది. ఈయన ఈ సువార్త యేసయ్యను చాలా సహజంగా మన మధ్యన ఆయన చూపిస్తూ వచ్చారు. ఆయన అరణ్యంలోకి వెళ్తే మనము అరణ్యంకి వెళ్తాం, ఆయన కొండ మీద ప్రార్థిస్తే మనము కూడా కొండ మీదకు వెళతాం. అంతటి చక్కటి శైలితో ఈ సువార్త వ్రాయబడింది. అలాగే ఈ మార్కు గారు ధనవంతుడైన మరి కుమారుడు. మేడగదిలో, వారి మేడగదిలోనే ప్రభు రాత్రి భోజన సంస్కారం, ఆరాధన ఆచరించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక మనం వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు విశ్వాసఘాతకులు అంటే ఎవరు, ఎలాంటి వారు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, దేవుని ప్రేమ రుచి చూసి ద్రోహులైన వారు విశ్వాసఘాతకులు. అలాగే దేవుని ప్రేమను అనుసరించి విధేయులు కాని వారు కూడా విశ్వాసఘాతకులుగా ఉన్నారు. అలాగే దేవుని ప్రేమను అనుభవించి కృతజ్ఞత లేని వారు కూడా విశ్వాసఘాతకులుగా ఉన్నారు. దేవుని విశ్వసించి వంచనగా ప్రవర్తించేవారు కూడా విశ్వాసఘాతకులుగా ఉన్నారు. అలాగే నమ్మిన వారిని మోసగించేవారు విశ్వాసఘాతులుగా ఉంటున్నారు. అలాగే ఉపకారం చేసిన వారికి అపకారం చేసేవారు కూడా విశ్వాసఘాతకులుగా ఉంటున్నారు. మేలు చేసిన వారికి కీడు చేసేవారు కూడా విశ్వాసఘాతకులుగా ఉన్నారు. వీరు ఎలాంటి వారు అని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదూసిన కత్తులే. చక్కగా చెప్తున్నాడు ఆయన. వారి హృదయాల్లో కలహం ఉందంట, వారి మాటలు చమురు కంటే నునుపైనవి అని చెబుతున్నారు. అవి పట్టుకుంటే జారిపోతుందన్నమాట. అవి వరదూసిన కత్తులే. ఏ పక్కన ఆ కత్తి గుచ్చుకుంటుందో మనకైతే తెలియదు. అయితే ఆయన చెబుతున్నాడు కదా, సామెతలు 11:6లో, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుతురు అని తెలియజేస్తున్నారు. అంటే ఆయన విశ్వాసఘాతకులు మనం గుర్తించాలంటే వారు దురాశ కలిగి ఉంటారు. వారి ప్రవర్తన అంతా కూడా దురాశగా ఉంటుంది. వారిని మనం గమనించగలుగుతాం. అయితే మనం చదివినబడిన వాక్య భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు, యేసు ప్రభు వారు యెరూషలేము జయప్రవేశం చేసిన తరువాత మార్కు సువార్తకుని ప్రకారము ప్రభువు చెప్పిన మొదటి ఉపమానం ఇది. ఈ ఉపమానంలో ద్రాక్ష తోట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు సాదృశ్యమై ఉన్నది. ప్రియ సంగమా, ఈ మాట మనం తెలుసుకోవాలంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూచినట్లయితే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని అక్కడ వ్రాయబడుతుంది. అలాగే కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8వ వచనం చూచినప్పుడు, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చి
అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని తెలియజేయబడుతుంది. ప్రియ సంగమ, అక్కడ అన్యజనులను వెళ్ళగొట్టి ఈ నాటిన ద్రాక్ష తోట నాటిన మనుష్యుడు లేక ఆ యజమానుడు దేవాతి దేవుడే. ఈ విషయం మనం గ్రహించవలసిన అవసరత ఉంది. అలాగే ఆయన నాటిన ఆ ఇశ్రాయేలు అనే ద్రాక్ష తోటను కాపులకు, కాపలాదారులకు అనగా ఇశ్రాయేలీల సమాజ పెద్దలైన ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు మున్నగ వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ద్రాక్ష తోట పంటకాలమున ఆయన పంపిన దాసులు అనగా ప్రవక్తలు, దైవజనులు, దేవుని మాటలు తెలియజేసేవారు ఆ కాపలాదారుల వద్దకు వెళ్ళినప్పుడు వారు విశ్వాసఘాతుకులై ద్రాక్ష తోట పంటలో యజమానికి చెందిన భాగము ఇవ్వక ఆయన పంపిన దాసులను కొందరిని కొట్టి, కొందరిని గాయపరిచి, కొందరిని చంపినట్లుగా వాక్యభాగం తెలియజేస్తుంది. దయచేసి ఈ వాక్యభాగాలు చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34-35 వచనాలు ఎవరైనా చదవగలిగితే చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. 23:34-35. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయదరు. మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చెందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును అని యేసు ప్రభు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ తరం వారి మీద కూడా వచ్చునని మరి నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియజేస్తున్నారు. ఎవరైతే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులే కాక ఇశ్రాయేలు అందరి మీదకు కూడా ఈ వస్తుందని ఆయన తెలియజేస్తున్నాడు. మొదటగా మనము చూసినప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చూస్తే, చివరకు ఆయన తన కుమారుని పంపితే సన్మానించుదురనుకొని ఆయనను పంపెను. ఆ కుమారుడు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే యేసు క్రీస్తే. అయితే యోహాను 1:11 ఒకసారి చదవండి. యోహాను 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులను ఆయనను అంగీకరింపలేదు. చాలమ్మా, ఇది దేవుడు చెప్తున్నాడు. దేవుడు యూదులను ఏర్పాటు చేసుకుని ఆ యూదా వంశంలోనే యేసుక్రీస్తు జన్మించి యూదులైన వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వకీయులు యొద్దకు వచ్చాను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యములు 10:38 చూసినప్పుడు దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది పేత పీడింపబడు వారిని స్వస్థపరచను. అంత మాత్రమే కాదు, ఆయన యూదుల దేశమందును యెరూషలేము అందును చేసిన నాటికి మేమే సాక్షులము అని పేతురు తెలియజేస్తున్నాడు. అయినను వారు మ్రానున ప్రేలాడదీసి చంపిరి. ఎందుకు చంపారు? అయితే మార్కు 12:7 చూసినప్పుడు, అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని చంపుదాం రండి, అప్పుడు స్వాస్థ్యము మనదనుకుని తమలో తాము చెప్పుకుని అతను పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసినట్లుగా చూస్తున్నాం. ప్రియ సంగమా, మనం ఎలా ఉన్నాం? ఆయనను హింసించు వారిగా ఉన్నామా? ఆయనను చంపువారిగా ఉన్నామా? ఆయన మరల సిలువ వేసువారిగా ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి. ప్రియ సంగమా, ఇక్కడ ఆయన ద్రాక్ష తోట మీద నియమించిన ఇశ్రాయేలీలు అనగా సమాజ పెద్దలు యజమాని పట్ల నమ్మకం ద్రోసి విశ్వాసఘాతకులైనట్లుగా మనం చూస్తున్నాం. యజమాని అయిన దేవుడు యాజకులను, నాయకులను నమ్మి ఇశ్రాయేల్ జనాంగం అనే ద్రాక్ష తోటను అప్పగింపగా వారు ఆయన ప్రజలను దోచుకుని దేవుని పట్ల కృతజ్ఞత లేని వారివై విశ్వాసఘాతకులైరి. అయితే మలకి గ్రంథము 1:6 వచనం చూసినప్పుడు, కుమారుడు తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా,
నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నా ఘనత ఏమాయను? ఆయన అడుగుతున్నాడు. నేను యజమానునైతే నాకు భయపడేవారు ఎక్కడ ఉన్నారు? ఆయన అడుగుతున్నాడు. నిజమే, మనం భయపడేవారుగా ఉంటున్నామా? మనము ఆయన ఘనత గురించి మనము ఆలోచించు వారిగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆనాటి యాజకులైతే ఆయనను లక్ష్య పెట్టలేదు, ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, నేడు ఎన్నిక లేని మనలను ఎన్నుకుని ఆయన తన సువార్త బాధ్యతను, ఆత్మల భారాన్ని అప్పగించగా నమ్మకముగా పనిచేయువారిగా ఉండమని మనల్ని నియమిస్తే ఆయన పనిని, పరిచర్యలను నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆలోచించు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. వాక్యము తెలియజేస్తుంది, మనమందరము కూడా తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నామట, కానీ యేసు కార్యములు చూడరని తెలియజేస్తుంది. ఈ మాట మనము ఆలోచించవలసిన అవసరత ఉంది. వారు అనగా ఈ ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశం చేసిన తర్వాత దేవాలయ శుద్ధీకరణ దృష్టిలో పెట్టుకుని ఈ ఉపమానం చెప్పుట జరిగింది. ఈరోజు మనకు అప్పగించిన ఈ మందిరాన్ని అనగా ఆయన కోరుకునే హృదయం అనే మందిరాన్ని దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రియ సోదరుడా, 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 చూసినప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, మనము మన హృదయ మందిరాన్ని ఎలా ఉంచుకుంటున్నాం? మనము మన స్థితిలో మనం ఆయనకు ఆలయముగా ఉంటున్నామా? కట్టబడుతున్నామా? ఆలయములుగా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నీకు నాకు ఇచ్చిన ఈ మందిరములో ఈ తలాంతులను ఉపయోగించుకునే వారిగా మనం ఉంటున్నామా? ఆలోచించండి. నమ్మకముగా దేవుని కొరకు ఆయనను ఘనపరచు వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నీవు యాజకుడువా? నీవు దేవుని సేవను నమ్మకముగా సేవ చేయాలి. నీవు నాయకుడువా? నీ ఘనత కొరకు కాక దేవుని మహిమ కొరకు మాత్రమే నీవు వాడబడాలి. నీవు పరిచారకుడుగా ఉన్నావా? నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించుకుని ఆయనకు మహిమకరం తెచ్చే బిడ్డగా నీవు ఉండాలి. నీవు స్తుతించే వరము నీకు ఉన్నదా? అయితే నీ స్తుతుల్లో నీ యొక్క గొప్ప కాదు, కానీ ఆయనను స్తుతించే పాటలతో ఆయనను స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే నీవు ప్రార్థించే వరము కలిగి ఉన్నావా? ఆ వరము నీకుంటే దేవుని కార్యాలు చక్కగా జరగాలని ప్రార్థించువానిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అలాగే నీవు సువార్తగా ఉన్నావా? సువార్త ప్రకటించే వారిగా నీవు ఉంటున్నావా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, గమనిస్తున్నావా? అలాగే నీవు సభ్యునిగా మాత్రమే ఉన్నావా? అయితే నీకిచ్చిన తలాంతును భూమిలో కప్పెట్టగా ఆ తలాంతును ఉపయోగించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. యవనస్తులైన బిడ్డలు, మన సంఘపు బిడ్డలు నిన్న కాక మొన్న ఒక కార్యక్రమం చేశారు. ఏంటంటే అది కండవల్లి సుందరసింగ్ గారి కుమారుడు రాజా, అలాగే మాజీ సేల్ సెక్రటరీ అయిన నల్లి పద్మ గారి కుమారుడు రాకేష్. ఈ ఫ్యాన్లన్నీ కూడా వారు సమర్పించుకుని ఉదయాన్నే వచ్చి తొడవడం జరిగింది. ఇలాగ మన పని మనం చేసుకుంటే అనేకమైన కార్యాలు, దీవెనలు మనం పొందగలుగుతాం. ప్రియ సంగమా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బల్లలు తొడచ్చు, అది కూడా దేవునికి సేవ చేసిందే. వచ్చిన వారిని వచ్చి కూర్చోబెట్టచ్చు, అది కూడా సేవే. వచ్చిన వారికి మంచినీళ్ళు ఇవ్వవచ్చు, అది కూడా సేవే. దేవుని సేవలో నువ్వు సభ్యుడిగా ఉన్నాను, నాకు సంబంధం లేదని మీరు అనుకోకుండా దేవుని సేవ అందరూ కలిసి చేయాలనే ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అలాగే నేడు విశ్వాసఘాతకులైన కొందరు వ్యక్తులను గురించి ధ్యానించడం ద్వారా మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని సహవాసాన్ని వీడి విశ్వాసఘాతకుడైన కయ్యోను. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం తీయండమ్మా. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం.
కూడినప్పుడు కయ్యూనుని కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానని నేను. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం, మనకు ఒక అద్భుతకరమైన విషయం మనకు కనిపిస్తుంది. కయ్యూను ఆదాము అవ్వలకు పుట్టిన ప్రథమ కుమారుడు. అయితే దేవుడు అతనికిచ్చిన ఆధిక్యత ఏమిటంటే కయ్యూను భూమి మీదనున్న సమస్త మనుషులలో ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నాడు. ఆయన జ్యేష్ఠుడై ఉన్నాడు. ఇక్కడ అనేక మంది ఈరోజు మనం జ్యేష్ఠులుగా పుట్టి ఉండవచ్చు, జ్యేష్ఠులుగా పెరగవచ్చు. అయితే ఈ లోకంలో జన్మించిన అందరి మనుషుల కంటే వానికి జ్యేష్ఠుడుగా ఆయన అధికారం ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మహిమపరచక విశ్వాసఘాతకుడైనట్లుగా మనం చూస్తున్నాం. నేను రెఫరెన్స్ చెప్పను కానీ చెబుతూ నేను చెప్పేస్తున్నాను. ఆదికాండము 4:3 చూసినప్పుడు దేవునికి సమర్పించుటలో విశ్వాసఘాతకుడయ్యాడు. అలాగే ఆదికాండము 4:5 చూసినప్పుడు దేవునిపై కోపగించి విశ్వాసఘాతకుడైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండము 4:6 చూసినప్పుడు దేవునిపై అలగి చిన్నబుచ్చుకున్న వాడిగా విశ్వాసఘాతకుడైనట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 4:7 చూసినప్పుడు దేవుని ఎడల సత్క్రియ చేయక దేవునికి లోబడక విశ్వాసఘాతకుడైనట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆదికాండము 4:8 చూసినప్పుడు తన సహోదరుడైన హేబేలును చంపి మొదటి హంతకుడు కూడా అయ్యాడు. జ్యేష్ఠుడుగా, మనుషులలో జ్యేష్ఠుడుగా ఉన్న కయ్యూను తమ్ముడని చంపి, ఆయన సహోదరుడిని చంపి ఈ లోకంలో మొదటి హంతకుడుగా కయ్యూను నిలబడ్డాడు. ఎక్కడి నుండి ఎక్కడికి పతన స్థితి వచ్చింది ఒకసారి మనం ఆలోచించండి. మనుషులందరిలో జ్యేష్ఠుడైన కయ్యూను ఈనాడు మనుషులందరిలో మొదటి హంతకుడుగా మారిపోయాడు. అయితే మనము ఏ స్థితిలో ఉంటున్నాం? అందుకే ఆయన శపింపబడ్డాడు, దేశదిమ్మరగా మార్చబడ్డాడు. సామెతలు 2:22 చూసినట్లయితే చూడండి ఒకసారి. సామెతలు 2:22 భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు. వాక్యం ఎంత బాగా చెప్తుందో ఆలోచించండి. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమైపోతారట. అలాగే విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడతారని తెలియజేస్తుంది. కయ్యూను మనకు నేర్పిస్తున్న పాఠము, మనము శాపము పొందక దేశి దిమ్మరిగా కాక మనము కయ్యూను మనం గుర్తిరిగి మనం ఈ లోకంలో ప్రవర్తించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు ప్రణాళిక ప్రకారం జీవిస్తున్నామా? ఆయన ఆశించిన రీతిగా విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? విశ్వాసఘాతకులుగా భయభక్తులు లేని జీవితాలు కలిగి ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఆయన విశ్వాసులుగా ఉండాలని, ఆయన ప్రియకుమారులుగా ఉండాలని, ఆయనతో సహవాసం చేసి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నీవు ఆయన ఆశించినట్లు విశ్వాసుగా ఉంటున్నావా? లేక సహవాసం కలిగి ఉంటున్నావా? లేక ఆయనతో నిత్యము మాట్లాడే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? లేక విశ్వాసఘాతకుడిపై జీవిస్తున్నావా? అలాగే రెండో అంశం చూసినప్పుడు దేవుని దీవెన మరచి విశ్వాసఘాతకుడైన సౌలు. ఈ సౌలు రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని దీవెన మరిచి విశ్వాసఘాతకుడైన సౌలు. ఇది పెద్ద టెక్స్ట్ అయి ఉంటుందండి, నేను కొద్దిగా చెప్పేస్తాను. కయ్యూను భూమి మీద శ్రేష్ఠుడైతే సౌలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా, అనగా ఇశ్రాయేలు రాజుల్లో మొదటి వాడిగా జ్యేష్ఠుడుగా నియమింపబడ్డాడు. అయితే మొదటి జ్యేష్ఠుడైన కయ్యూను పాపం చేసి శాపం పొంది దేశదిమ్మరిగా నిలబడితే ఇలాంటి గొప్ప ఘనతను దేవుడు సౌలుకిస్తే సౌలు దేవుని పట్ల కృతజ్ఞత లేనివాడై విశ్వాసఘాతకుడైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, సమూయేలు 1వ అధ్యాయము 13 నుండి 8, 13వ అధ్యాయం 8 నుంచి 14 చూసినట్లయితే అక్కడ సమూయేలు గారు వేరే ఊరికి వెళ్ళాడని అక్కడ దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని
అర్పించాడు. యాజకులు చేయవలసిన పనిని ఇక్కడ సౌలు గారు రాజుగా ఆయన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. యాజకుడికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. యాజకుడు దేవుని యొద్ద నుండి సమాచారం తెలుసుకుని సమాజానికి తెలియజేయవలసిన బాధ్యత ఉంది. యాజకుడు తన యొక్క స్థితిని గాక దేవుని యొక్క ప్రేమను కలిగి ఆయన బోధించువారిగా ఉన్నాడు, ఆయన ఆరాధించువారిగా ఉన్నారు, ఆయనను స్తుతించువానిగా ఉన్నాడు. అయితే యాజకుడు చేసే పని నీవు చేయకూడదని ఇక్కడ దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. అతడు దహన బలిని అర్పించి చాలించిన వెంటనే సమూయేలు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు ఈరోజు మనం ఎలాగుంటున్నాం? ఆయన మాటలు కాక ఆ యాజకులు చేసే పనిని కూడా మనం చేస్తున్నామా? మనం ప్రశ్నించుకుందాం. బలి అర్పించుటలో విశ్వాసఘాతకుడైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మొదటి సమూయేలు 15వ అధ్యాయము 9 నుండి 26 వచనాలు మనం చూసినప్పుడు అమాలేకీయుల సొత్తు విషయంలో విశ్వాసఘాతకుడైనట్లుగా చూస్తున్నాం. అమాయకుల మీద యుద్ధం చేసి అక్కడ ఉన్న అన్నీ నిర్మూలం చేసి రమ్మని యెహోవా చెప్తే అక్కడి నుండి గొర్రెలను ఎడ్డలను తనకు కావలసిన దేవునికి బలి అర్పిస్తున్నానని చెప్పడానికి ఆయన కూడా సాహసించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సవైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు, నీవు చేసిన పని ఏమిటి అని సమూయేలు అడుగుతున్నాడు. అదిగో ఆ దొడ్డులో వేస్తున్న రంకెలు వినబడట్లేదా అని అడుగుతున్నాడు. దేవుని యొక్క కోపం రగులుకుని దేవుని యొక్క కోపం ఆనాడే నిన్ను రాజుగా తొలగిస్తాడని ఆయన చెప్పబడ్డది. కాబట్టి మనము ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో మనకిచ్చిన ఆధిక్యతను మన యొక్క గొప్ప అనుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి. దేవుని వేడల మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన నిన్ను ఇంకనూ ఆశీర్వదిస్తాడు, ఆయనకు నీ ప్రేమను కుమ్మరిస్తాడు నీపై. కాబట్టి గమనించండి. అలాగే మొదటి సమూయేలు 28వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూసినప్పుడు ఇది పెద్ద టెక్స్ట్ కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. దేవుని యొద్దకు విచారించక కన్న పిశాచి యొద్దకు వెళ్ళి విశ్వాసఘాతకుడైనాడు. ఇది 3వ తప్పు. ఆయన దేవుని యొద్ద విచారించక నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అన్న విషయాన్ని దేవుని అడుగక, దేవుని యొద్ద మొర్రపెట్టక, దేవుని ఎడల భయభక్తులు లేని వాడై కర్ణ పిశాచి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి దాల్చిన వాడై ఆయన కృపను మరిచి విశ్వాసఘాతులుగా మిగిలిపోయాడు ఈ సౌలు. అందుకే ఆయన అన్నాడు కదా, నీ కొరకు నీ స్థానము నుంచి నిన్ను దొర్లించి వేరొకరికి నేను నియమించుకున్నానని సమూయేలు ద్వారా సౌలుకి చెబుతాడు యెహోవా దేవుడు. ఆయన మన యొక్క నిర్లక్ష్యాన్ని ఆయన సహించువాడు కాదు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. కాబట్టి నేను రోషము కలిగిన దేవుడును, మీరు కూడా రోషము కలిగి జీవించాలని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అయితే మనము ఎలా ఉంటున్నాం? జీవము గల దేవుని మాటలు మరిచి మూఢనమ్మకాలు, జాతకాలు, ముహూర్తాలతో పయనిస్తున్నామా, లేక జీవము గల దేవుని వెంబడిస్తున్నామా? మనలను మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియ సంగమా, సౌలు గారికి ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు, సౌలు గారికి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, సౌలు గారికి ఇచ్చిన ఆ యొక్క ఘనతను పోగొట్టుకుని రాజుగా తృణీకింపబడి ఆఖరికి మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 3వదిగా దేవుని ఆశీర్వాదము మరిచి విశ్వాసఘాతకుడైన ఉజ్జియా. ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథము 26 3వ వచనం చూసినప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది. చదవండమ్మా. ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు అతడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడట. ఉజ్జియాని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? 16 సంవత్సరాల వయసులోనే ఆయన రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే కదా? 16 ఏండ్లకు యోధా రాజుగా ఇశ్రాయేలు జనాంగం మీద అతను రాజుగా నియమించబడినప్పుడు 52 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించాడు. ఎందుకు మనం ఆలోచన చేసినప్పుడు ఇతడు తొలినాళ్ళలో దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించి
నమ్మకంగా పాలించాడు. ఆనాటి జకర్యా కాలంలో ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు మొర్ర పెట్టి ఈ ప్రవర్తించి నమ్మకంగా పాలించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూసినైతే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. నిజమే కదా, అక్కడ మనసును గర్వించాడట. 16 ఏండ్లకే రాజుగా మారిన వ్యక్తి, దేవుని ప్రణాళికలో 52 సంవత్సరాలు పాలించడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి ఈ రోజును ఆయన మనసును గర్వించి చెడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సామెతలు 16:18 చూసినప్పుడు నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని వాక్యం తెలియజేస్తుంది. నిజమే కదా, మనము గర్వంతో ఉంటున్నామా, అహంకారం కలిగి ఉంటున్నామా, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం ఉంటున్నామా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన మనము, దేవుని ప్రజలుగా ఏర్పాటు చేయబడిన మనము ఎలా జీవిస్తున్నాం? అహంకారం కలిగి జీవిస్తే తోసివేయబడతావు సుమా. గర్వం కలిగి నీవు జీవిస్తే ఆయన తోసివేస్తాడు సుమా. ఇంకొక మాట మనం చూసుకున్నప్పుడు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనములో 2వ భాగం చూసినప్పుడు విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురా అని ఆయన తెలియజేస్తున్నాడు. ఉజ్జియా బలవంతముగా దోపం వేయుటకు చేసిన ప్రయత్నంలో కుష్ఠరోగం చేత మొత్తబడినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ఆ కుష్ఠరోగము ఆయన దూప స్తంభం పట్టుకున్నప్పుడే నొసటన కుష్ఠరోగం పుట్టినట్లుగా అక్కడున్న యాజకులు చూశారు, అక్కడున్న సైనికులు చూశారు. వారందరూ దేవుని సన్నిధి నుంచి ఆ ఉజ్జియాను బయటికి త్రోసివేయట జరిగింది. నిజమే సుమా, అతని జీవిత కాలంలో ఇంతకాలం పరిపాలించిన, ఇంత సమర్థుడుగా పరిపాలించిన అతని చివరి కాలం మనం చూసినట్లయితే అతడు దేవుని సన్నిధి నుంచి తొలిపోయబడ్డాడు, మరలా దేవుని సన్నిధికి రాలేకపోయాడు. అతను ఒక ప్రత్యేకమైన ఇంటిలో ఉంచబడ్డాడు, ఒంటరిగా జీవించాడు. ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించు. మనకిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో, ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో మనము గర్వం కలిగి ఉండకూడదని వాక్యం తెలియజేస్తుంది. అలాగే సామెతలు 11:2 మనం చూసినప్పుడు అహంకారము వెంబడి అవమానం వచ్చునని తెలియజేస్తుంది. నిజమా, నువ్వు అహంకారంతో ఉన్నావా? నీకు వెంటనే అవమానం వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అహంకారం కలిగి జీవిస్తున్నావా? నీకు వెంటనే అవమానం వస్తుంది. ఎక్కడైతే నీవు స్తుతింపబడ్డావో, ఎక్కడైతే గణపరచబడ్డావో, ఎక్కడైతే నీవు ఘనత పొందావో అక్కడి నుంచి త్రోసివేయబడతావు. ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించండి. మన యొక్క స్థితి ఎలా ఉంది? మనం అహంకారంగా జీవిస్తున్నామా, లేదా అందరితో కలిసి మనము దేవుని స్తుతించే వారిగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. గర్వించే వారిగా ఉంటే త్రోసివేయబడతావు. దేవుని యందు విధేయత కలిగిన వారిగా నీవు ఉంటే ఆయన నిన్ను ఆదరిస్తాడు. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రశ్నించుకొని మనము దేవుని సన్నిధిలో అహంకారం లేక, గర్వం లేక జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన కోరిక అది. నీవు అహంకారం కాక, గర్వంగా నడుచుకొనక దేవునిలో నీవు వాడబడాలని దేవుని పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే 4వదిగా చూసినప్పుడు దేవుని ప్రేమ రుచి చూసి విశ్వాసఘాతకులైన దేవుని ప్రజలు లేక ఇశ్రాయేలీలు. వీరు చేసిన పని ఏమిటంటే నిబంధనలు మీరుట, కట్టడలు మీరుట, విధేయత చూపకపోవుట. ఒకనాడు యెహోవా దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలు నా ప్రజలు, నేను ఏర్పరచుకున్నవారు, నేను వారికి దేవుడై ఉంటానని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని వీరు ఎలా వ్యర్థపరిచారో మనం చూసినప్పుడు నిర్మాకాండము 32వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసినట్టయితే, ఇది పెద్ద టెక్స్ట్ కాబట్టి నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి, ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిపించి, మారాను మధురముగా మార్చి, ఆకాశ ధాన్యాన్ని అనుగ్రహించి, బండ నుండి నీరు ఇచ్చి, శత్రువుపై విజయం ఇచ్చిన దేవుని పట్ల విశ్వాసఘాతకుడై బంగారు దూడను చేసుకుని, ఎందుకు చేసుకున్నారు? 40 దినాలు మోషే కనిపించలేదట. 40 దినాలు మోషే గారు ఆయన దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళినట్లయితే వీరు బంగారు దూడను చేసుకుని ఐగుప్తు నుండి తమను తీసుకుని వచ్చిన దేవుడు ఇదేనని దేవునికి బలులు అర్పించి తినుచూ త్రాగుచూ దాని ముందు ఆడుటకు లేచినప్పుడు
దేవునికి ఆయాసకరముగా విశ్వాసఘాతుకులైరని తెలియజేస్తుంది. ప్రియ సంగమా, మనం ఎలాగుంటున్నాం? అనేకమైన అద్భుతాలు మనం చూస్తున్నాం. అయితే మనము ఎలా జీవిస్తున్నాం? దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? దేవునితో మనం అంటుకట్టబడి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, చదవండమ్మా. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను సేహించిన వారు నేనే, తర్వాత మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోతురి. ఇది ఎవరు చెబుతున్న మాట? యెహోవా దేవుడు చెబుతున్న మాట. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించాను. ఆ మహా ఎండలో నీకు మేఘస్తంభమై ఉండి నేను కాపాడాను. ఆ మహా ఎండలో నీకు తోడుగా నేను ఉన్నాను. అలాగే నీవు ఆకలితో అలమటించకుండా మన్నాను కురిపించి నీకు మేత దొరికేలాగా చేసి నిన్ను తృప్తిపరిచాను. అయితే మీరు తృప్తి పొంది నన్ను మరిచిపోతురి అని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, నీ కష్టకాలములో, నిస్సహాయ స్థితిలో, నన్నెవరూ ఆదరించని క్షణములో, నీకు సహాయము లేని స్థితిలో నిన్ను ఆదరించి స్వస్థతిచ్చి పోషించగా మీరు నన్ను మర్చిపోతురే అని దేవుడు అడుగుతున్నాడు. నిజంగా మనం ఎలా ఉన్నాం? ఆయన మర్చిపోయే వారిగా ఉంటున్నామా? మనము ఏ స్థితిలో మనం ఉంటున్నాం? ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదిగో, నీవు తిరిగి లోకములో స్నేహం చేస్తున్నావు, నీవు తిరిగి లోకముతో సహవాసం చేస్తున్నావు, నీవు తిరిగి లోకంలో మరల కలిసిపోతున్నావు అని ఆయన వేదన చెందుతున్నాడు. అయితే మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఇర్మియా 3:20 చూసినట్లయితే, అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతులుగా ఉన్నట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతుకులైరి. ఇదే యెహోవా వాక్కు అని తెలియజేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, వంశస్థులారా, నిశ్చయముగా మీరు నాకు విశ్వాసఘాతుకులైతరని ఆయన ఆరోపించున్నాడు. నిజమే కదా, ఆయన ఒకనాడు నా ప్రజలని చెప్పుకున్నాడు, ఆయన దేవుణ్ణని చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ విశ్వాసఘాతకంగా వీరు విశ్వాసఘాతుకులయ్యి దేవుని మాటను త్రోసివేస్తున్నారు. అలాగే ఇర్మియా 5:11 చూసినప్పుడు, ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారని, ఇది యెహోవా వాక్కు అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, మనం ఎలా ఉంటున్నాం? విశ్వాసఘాతుకులుగా ఉంటున్నామా? విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవడానికే ఈయన ఇశ్రాయేలు ద్వారా మనకి మాటలు వినిపిస్తున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధన మీరి ఉన్నారు. ఆయన ఆరోపిస్తున్నాడు. ఆనాడు ఆదాము నిబంధన మీరినట్లుగా వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధన మీరి ఉన్నారు. ఆదాము ఏ పరిస్థితిలో ఆయన దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఆయనకు దేవునికి వ్యతిరేకమైన విశ్వాసఘాతుకుడయ్యాడో, అదే పరిస్థితిలో నేటికి మనం కొనసాగిస్తున్నామేమో. ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన తెలియజేస్తున్నాడు కదా, వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధన మీరి ఉన్నారని తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, అంత మాత్రమే కాదు కానీ ఇర్మియా గ్రంథము 2:13 చూసినప్పుడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడచియున్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారని తెలియజేస్తున్నాడు. నిజమే కదా, దేవుడు జీవపు ఓట, ఆ ఓట ఎప్పటికీ కూడా ఆరని ఓట, ఆ ఓట ఎప్పుడూ మనకు దాహం తీరుస్తుంది, ఆ ఓట మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. అయితే మనమైతే ఆ జీవము గల ఓటను విడిచి బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నామేమో. ఒకసారి మనము ఆలోచించుకుందాం. నిజంగా యెహెజ్కేలు 15:8 చూసినప్పుడు, వారు నా విషయమై విశ్వాసఘాతుకులైతిరి కనుక నేను వారి దేశమును పాడు చేసేదను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని తెలియజేయబడుతుంది. నిజమా, మనము ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే
మనల్ని కాదు, మన కుటుంబాలను కాదు, మన దేశాన్ని కూడా నేను పాడు చేస్తానని దేవుడు చెబుతున్నాడు. మనము భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన మనలను ఆదరిస్తాడు. కాబట్టి ప్రియ సంగమ, ఇప్పటికైనా మనము వెనుతిరిగి ఆయన పాదాల చెంత మనం ఉన్నట్లయితే ఆయన యొక్క ప్రేమను మనం పొందగలుగుతున్నాం. ఇశ్రాయేలు చేసిన అపరాధము నిబంధనలు మీరుట, కట్టడలు మీరుట, విధేయత చూపకపోవుట. మనం ఎలా ఉన్నాం? మనము విధేయత చూపేవారిగా ఉంటున్నామా? ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నామా? మనము ఆలోచించుకుందాం. అలాగే 5వ మాటగా మనం చూసినప్పుడు, దేవుని కుమారుని ఎరిగి విశ్వాసఘాతకుడైన యోధ. అవును కదా, దేవునితో నడిచాడు, దేవుని కుమారుడని తెలుసు, దేవుని శక్తిని గ్రహించాడు, అయినా సరే విశ్వాసఘాతకుడైన యోధ ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ప్రభువు యోధాను శిష్యునిగా చేసుకుని గొప్ప ఆధిక్యతనిస్తే 3.5 సంవత్సరాలు ప్రభు సహవాసంలో ఉండి కృతజ్ఞత కలిగి ఉండాల్సిన యోధ, అపోస్తులలో ఒకనిగా ఉండి అద్భుత కార్యాలు చేయవలసిన యోధ విశ్వాసఘాతకుడై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, నీవు యేసుతో ఎంతకాలంగా నీవు కొనసాగుతున్నావో, నీ చిన్ననాటి నుండి పయనిస్తున్నావా, లేక నీకు తెలిసిన నాటి నుండి ఆయనతో నీవు నడుస్తున్నావా? యేసయ్య యొక్క జీవితం నీకు ఎదురుగుండా తెలుస్తుంది. ఆయన నీ కొరకే ఆయన సిలువ మానుపై చనిపోయి మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ భాగ్యంలోకి వచ్చిన మనము ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినప్పుడు, గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాడు. ఎంతటి ప్రేమ పొంది దేవుని శిష్యుడుగా ఉంటూ శిష్యులలో అగ్రగణ్యుడుగా, ఎందుకంటే యోధా దగ్గరే డబ్బు సంచి ఉంది, ఏ కార్యక్రమం చేయాలైనా ఆయనే చెయ్యాలి. అటువంటి ఆధిక్యత కలిగిన యోధ దేవుని కొరకు కాక తనకు ధనము సంపాదించుకోవడానికి ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ప్రధాన యాజకులతో వారు మాట్లాడి ఎంత సొమ్ము ఇస్తే నేను యేసయ్యను అప్పగిస్తానని ఒప్పందం చేసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే యేసయ్య ఎక్కడ ఉంటాడో యోధాకు తెలుసు. ఎందుకంటే యోహాను 18:2 మనం చూసినప్పుడు, యేసు శిష్యులతో పలుమార్లు అక్కడకు వెళ్ళి చుండువాడు కనుక ఆయనను అప్పగించు యోధాకు కూడా ఆ స్థలము తెలుసు. యేసయ్య ఎప్పుడు ఎక్కడ ఉంటాడో యోధాకు తెలుసు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించుటకు వెళ్తాడు ఈ సమయంలో అని తెలుసు. అయితే ఆ సమయాన్నే అతను గుర్తెరిగి యేసయ్యను అప్పగించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, మనము మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? దినములు చెడ్డవు గనుక మీరు సమయాన్ని పోనీయక దేవుని సన్నిధిలో మొరపెట్టువారిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా, లేక యేసయ్యను అమ్ముకునే స్థితిలో మనం ఉంటున్నామా, లేక యేసయ్యను అప్పగించే స్థితిలో మనం ఉంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ యోధ అయితే 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచాడు, 3.5 సంవత్సరాలు ఆయన అద్భుత కార్యాలు చూశారు, 3.5 సంవత్సరాలు ఆయన శక్తిగల కార్యాలు చూశాడు. అయినను సరే ఆ 30 వెండి నాణాలకు ప్రభువును అమ్ముకోవడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాదు కానీ వారికి ఒక సూచన కూడా చేస్తున్నాడు. మార్కు సువార్త 14:4 ఒకసారి చదవండమ్మా. నేనెవరిని 14 అది కాదండి, మార్కు 14:4 నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను భద్రముగా కొనుపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. అక్కడ వారిని తీసుకువెళ్ళమని గుర్తు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సామెతలు 22:6 చూసినప్పుడు, మేలును కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టునని వాక్యం తెలియజేస్తుంది. నిజమే, నీ ఎడల ప్రేమ కలిగిన వాడు, స్నేహితుడైన వాడు నువ్వు తప్పు చేస్తే హెచ్చరిస్తాడు, నువ్వు తప్పు చేస్తే నిన్ను తిడతాడు, తప్పు చేస్తే నిన్ను దండిస్తాడు. అయితే పగవాడు మాత్రం నిన్ను ముద్దు పెట్టుకుంటాడని వాక్యం తెలియజేస్తుంది. వారు నన్ను మెచ్చుకుంటున్నారు కదా అని అనుకుంటే నీవు పాపంలోనే పడిపోతావు. ప్రియ స్నేహితుడా, నిన్నెవరైతే హెచ్చరిస్తే ఆ హెచ్చరికను నువ్వు దీవెనగా తీసుకో. ఎవరైనా నిన్ను కోపపడితే ఆ కోపాన్ని నువ్వు దీవెనగా తీసుకో. ఎందుకంటే నువ్వు మంచి మార్గంలో ప్రయాణించాలని, నువ్వు మంచి మార్గంలో సాగిపోవాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. అయితే మనం ఎలా జీవిస్తున్నాం?
మత్తయి 26:49 చూసినప్పుడు నేను చెప్తున్నానమ్మా, ప్రభువుని అమ్ముకొని విశ్వాసఘాతకుడయ్యాడు యోధ. అలాగే రెండవదిగా ప్రభువుని ముద్దు పెట్టుకుని అప్పగించి విశ్వాసఘాతకుడైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా ఆయనను అప్పగించి విశ్వాసఘాతకుడిగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ 6:5-6 వచనాలు చూసినప్పుడు ఒకసారి చదవండి అమ్మా. 5-6. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో ఒక సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత మరలా తప్పిపోయేవారు మరలా యేసయ్యకు సిలువ వేస్తున్నామని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సంగమా, ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. మనము యేసయ్యకు మరలా సిలువ వేసేవారిగా ఉంటున్నామా, లేక ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు నీవు ఎలా ఉన్నావు? మనలో మనము ఆయన సేవకుడిగా లేకపోతే పరిచర్య చేసేవాడిగా అప్పగించుకోవలసిన వారమై ఉండగా, లేక మనము అప్పగించువారిగా మనం ఉంటున్నామేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసినప్పుడు యోధ పశ్చాత్తాపం చెందాడు. మంచి వ్యక్తిని నేను అప్పగించానని బాధపడ్డాడు. అయితే అతని పశ్చాత్తాపం మరణం వైపు పయనించింది. ఆయన మరణించాడు. అయితే పేతురు అబద్ధమాడి ఆయన యొక్క ప్రేమను రుచి చూచి ముమ్మారు అబద్ధమాడిన పేతురు పశ్చాత్తాపం చెంది సిలువ వైపు కదిలించబడ్డాడు. తలకిందులుగా సిలువ వేయబడి ప్రభు సువార్తను ప్రకటించాడు. నీవు ఏ మార్గంలో నువ్వు పయనిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. ప్రియ సంగమా, మనం ఎలా ప్రయాణిస్తున్నామో మనము ఆలోచించుకుందాం. అలాగే 6వ మాటగా దేవుని శక్తిని ఎరిగి విశ్వాసఘాతకులైన అననీయ సప్పేరా. ఇది అంతా మనకు తెలిసిన విషయమే. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 1-11 వచనాలు ఉంటుంది. అయితే 1-2 వచనాలు మనం చదువుకున్న తర్వాతే, పొలము అమ్మి కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసగించుట వలన, ఇది 5వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. అలాగే 5వ అధ్యాయం 4వ వచనంలో దేవునితో అబద్ధమాడి విశ్వాసఘాతకులేరి. ఈ భార్యాభర్తలకు ఒక పొలం ఉంది. ఆ పొలాన్ని అమ్ముకున్నారు. అపోస్తులు ఎదుట పెట్టాలనే నిశ్చయం తీసుకున్నారు. అయితే వారు తమకు వచ్చిన సొమ్ములో కొంత దాచుకుని ఆయన ఎడల పరిశుద్ధాత్మను మోసగించిన వారిగా ఉన్నారు. అయితే యోబు వలె యెహోవా ఇచ్చెను, యోబు వలె యెహోవా తీసుకొనును అనే మాటకు ఆదర్శంగా ఉండవలసిన వీరు, అంతటి విశ్వాసంలో ఉండవలసిన వీరు రేపేమి జరుగును అని అవిశ్వాసముతో ధనమును దాచుకుని విశ్వాసఘాతకులైనట్లుగా మనం చూస్తున్నాం. సామెతలు 20వ అధ్యాయము 25వ వచనము చూసినట్లయితే, సామెతలు 20:25, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకుని తరువాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. నిజమే కదా? వివేచింపక మనకు మనం ప్రతిష్ఠత చేసుకుంటే ఆ ప్రతిష్టకు నిలబడిన వారి ఉన్నాము. అలాగే మొక్కుకొని తరువాత దానిని గూర్చి విచారించుడు, అయ్యో నేను ఎంత ఇస్తానని మొక్కుకున్నాను, ఇవ్వలేకపోతున్నాను, దేవా నన్ను క్షమించు అని కాకుండా నువ్వు మొక్కుకొని ఉంటే మంచిదని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ అలాగ నువ్వు చేస్తే అది నీకు ఉరి అవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా 6:31-34 చూసినప్పుడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాదని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సంగమా, మనము ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉంటున్నామా, లేక ఆయన నీతిని వెతికే వారిగా మనం ఉంటున్నామా? రేపటి దినము దాని సంగతులను గురించి చింతించుతూ ఏనాటికాకి ఇంటికి చాలును ఆయన చెబుతున్నాడు కదా. ప్రతి దినము మనము పాపం చేస్తున్నాము. ప్రతిదినము మనము మన ఆలోచన ద్వారా, మన మనసులో పుట్టిన తలంపుల ద్వారా మనం పాపం చేస్తూనే ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, ఏ నాటికి ఈడు ఆ నీటికి చాలుని అంటున్నాడు. నీవు ఆ దినమే
ఆ రాత్రే నువ్వు ఒప్పుకోవలసిన అవసరం ఉంది. దేవా, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థించవలసిన అవసరం ఉంది. యాకోబు గ్రంథము యాకోబు 1:15 చూడండి అమ్మా. యాకోబు పత్రిక 1:15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. చూసారా, ఇక్కడ మాట ఎంత చెప్తాడు? దురాశ వల్ల గర్భం ధరిస్తుందంట, పాపమును కంటుందంట, ఆ పాపం మనలను మరణం వైపు తీసుకెళ్తుందంట. ప్రియ సంగమా, మనము ఎలా ఉంటున్నాం? దురాశల చేత మనము పాపపు లోకానికి కట్టుబడి ఉండిపోతున్నామా, లేక దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనం ఉంటున్నామా ఆలోచించాలి. అలాగే 1 తిమోతి 6:10 చూసినప్పుడు నేను చదువుతానండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. నిజమే కదా, ధనాపేక్ష మనకు ఉన్నట్లయితే, ధనం మీద మనకున్న ఆశ ఉన్నట్లయితే దాన్ని ఆశించి మనము విశ్వాసం నుండి తొలగిపోతున్నామట. ఎందుకంటే ధనము పోతుందేమో అని మనం సమయాన్ని కూడా దేవునికి ఇవ్వక ఆ ధనము కొరకే మనం అరులు చాచి లోకంలో పరిగెడుతున్నామని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. నిజంగా నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు అన్నాడు. నిజమే, అనేక ఆశలతో మనం పయనిస్తున్నప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ప్రియ సంగమా, దేవుని శక్తిని ఎరిగి విశ్వాసఘాతకుడైన అననీయ సప్పేరల వలె కాక దేవుని ప్రేమను పొందువారిగా మనం ఈ లోకంలో జీవించాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఇక చివరిగా 7వ మాటగా, దేవుడిచ్చిన ఆధిక్యతను మరిచి విశ్వాసఘాతకుడైన తేజో నక్షత్రము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వచనంలో ఉంటుంది. దయచేసి చదవండి. యెషయా 14:12 నుంచి 15 వచనాలు. తేజో నక్షత్రమా, వేగవచ్చుక, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీకు నేల మట్టం వరకు ఎట్లు పంపబడితివి. ఒకసారి ఆగడం చాలు. దేవుని ప్రధాన దూతల్లో ఒకడైన లూసిఫర్ గురించి పరిశుద్ధాత్ముడి మాటలు చెప్పుచున్నాడు. మనం ఎరగాలి, ఎందుకంటే మనము ఆత్మీయంగా గ్రహించవచ్చు. ఎందుకంటే లూసిఫర్ అను మాటకు వేగు చుక్క అని అర్థం. తేజో నక్షత్రం అంటే ఇదే. ఆయన ఇతనిని తేజో నక్షత్రముగా, ఆయనకు సమానముగా లేక అతనిని తక్కువ వానిగా, కొంచెం తక్కువ వానిగా సృష్టిస్తే అతడు కృతజ్ఞత మరిచి విశ్వాసఘాతకుడై తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనము గర్వించి విశ్వాసఘాతకుడిగా దేవుని కంటే మనకే గొప్ప ఘనత రావాలని ఆశతో మనం జీవిస్తున్నామా? మనం ఒకసారి ఆలోచించాలి. యెషయా 14:14 ప్రకారము మహోన్నతునితో సమానంగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి కదా. యెహోవా అడుగుతున్నాడు, నీవు మహోన్నతునితో సమానంగా నన్ను చేసుకుందునని నీవు నీ మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయవేయబడితివే అని అక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు. ప్రియ సంగమా, మనం మహోన్నతునితో సమానంగా చేసుకుందామని నీ మనసులో అనుకుంటేవి కదా. ప్రతి వారి మనసు హృదయాలను తెలిసినవాడు దేవుడు. నీవు ఈరోజు ఏమనుకుంటున్నావో అది దేవుడు గ్రహిస్తున్నాడు. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క శక్తిని మనం గ్రహించలేని వారము. మనం ఎప్పుడు ఎలా ఉంటామో దేవుడికి తెలుసు. అయితే నేడు మనలను దేవుడు ప్రజలతోనూ ప్రధానులతోనూ కూర్చోబెడితే కన్నులు నెత్తికెక్కి ఆయనను మరిచి ఆయనకు చెందవలసిన ఘనతను మనం దొంగిలిస్తున్నామేమో. అలాగైతే నీవు కూడా ఆ కాపలాదారుడు వలె విశ్వాసఘాతకుడిగా నిలిచిపోతావు. ప్రియ సంగమా, గ్రహించు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11:2 మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడను కాను. నిజమే, ఆయన తన మహిమను ఎవరికి ఇవ్వడట. ఆయనకు నీవు ఎంత గొప్పవాడివైనా నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి మాత్రమే జీవించాలి. నువ్వు ఎంత గనుడువైనా ఈ లోకంలో ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించాలి. దేవుని సన్నిధికి నువ్వు లోబడి ఉండనప్పుడే నీవు దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. అందుకే దావీదు రాజు అంటారు కదా, కీర్తనలు 115:1,
మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని దావీదు ఒక చక్రవర్తి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన స్తుతిస్తున్నాడు. అయితే ఈరోజు నువ్వెలా ఉన్నావు? దేవునికి చెందాల్సిన ఘనతను నువ్వు దొంగిలిస్తున్నావా, లేక విశ్వాసఘాతుడిగా మనం మారిపోతున్నామా? ఆలోచించుకుందాం. ప్రియ సంగమా, ఈరోజు మనలను పెంట కుప్పల నుండి లేవనెత్తి ఆయన సన్నిధిలో నీకు ఘనతనిచ్చి ఘనపరిచిన దేవుడి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా, లేక విశ్వాసఘాతుకులుగా ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి. 2 సమూయేలు 7:18-20 మనం చూచినప్పుడు దావీదు వలె ఎంత ఎదిగినా దేవుని ఎదట అంత ఒదిగి ఉండగలిగితే మనము అదే విశ్వాసం. ప్రియమైన సంగమా, ఆనాడు ఇశ్రాయేలీయులను తన జనులుగా ఏర్పరచుకున్న దేవుడు ఆయన బాధపడుతున్నాడు సుమా. యెహెజ్కేలు 12:2 చూచినప్పుడు వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు, విను చెవులు కలిగి వెనక ఉన్నారని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఇర్మియా 5:21 చూస్తే కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడే అని తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవాతి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు? మనం కన్నులున్నా చూడలేకపోతున్నామంట, చెవులు ఉండి కూడా వినలేకపోతున్నామంట. అయితే మనం ఎలాగ ఉన్నాం? దేవాతి దేవుడు యెహోవా దేవుడు చెప్పిన మాటను కుమారుడైన క్రీస్తు కూడా అదే మాట చెప్తున్నాడు. కుమారుడైన యేసు ప్రభు తన స్వరక్తంతో సంపాదించుకున్న నూతన ఇశ్రాయేలీయులైన మనము ఎలా ఉంటున్నాం? మత్తయి సువార్త 3:12 చూసినప్పుడు మరియు వారు చూచుచుండియు చూడక వినుచుండి వెనకయు గ్రహింపగా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు అంటే కీర్తన 78:2 మనం చూసినప్పుడు నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు కూడా వాక్యములను నీకు తెలియజెప్పదని చెప్తున్నాడు. ఆయన ఉపమాన రీతిగా ఈ మార్కు సువార్తలో ఎందుకు బోధించాడు అని తెలిసినప్పుడు మనం చూస్తున్నామట, మనం వింటున్నామట, కానీ గ్రహింపరని యేసయ్య ఇక్కడ చెబుతున్నాడు. మనకు ఒక చూసినప్పుడు అందుకొరకే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఎందుకంటే కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించరు అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, మన సంఘము అనేకమైన అద్భుత కార్యాలు మన జీవిత కాలంలో మనం చూసాం. అనేకమైన ఆశ్చర్యకార్యాలు మన జీవితకాలంలో మనం చూసాం. ఈ యేసు ప్రేమాలయం నిర్మాణం చేయబడినప్పుడు నిన్న అధ్యక్షుల వారు చెప్పినట్లుగా ఇక్కడ 1000 బస్తాలు ఆలయం చుట్టూ పెట్టడం జరిగింది. అయితే వర్షము కుండపోతగా కురవడం ప్రారంభించింది. నిజమే, అది అడుగున ఉన్న సిమెంట్ బస్తాలు 2 వరుసలు కూడా తడిసిపోయేంత వర్షం ఇక్కడ నీరు నిలిచిపోయింది. అయితే సంఘము ఆసక్తితో ప్రార్థించింది. ఆనాటి మన మధ్యలో ఉన్న చాపల విజయ్ కుమార్ గారు, అలాగనే అనేక పెద్దలు, అలాగే మన స్త్రీల సమాజం వారు అందరూ మోకాళ్ళుని వెనకాల గోడలు పట్టుకొని ప్రార్థించినట్లు మనం చూసాం. అనేక అద్భుతాలు చూసాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పసలపూడి కురిసింది, అటు ముచ్చిమిల్లిలో కురిసింది, ఇటు చోడవరంలో కురిసింది, ఇటు ఇలాగ బైపాస్లో కురిసింది. కానీ యేసు ప్రేమాలయం మీద వర్షం కురక 5-10 నిమిషాల్లో తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినప్పుడు ఆ పరిస్థితి మనం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యకరం అయిందంటే చాపల విజయ్ కుమార్ గారు అయితే నేను ఇక బ్రతకను, చనిపోతానన్న మాట ఆయన ఆ రోజు అన్నారు. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని ప్రార్థించారు. నిజమే, ఆ రోజు స్లాబ్ పూర్తయ్యేంత వరకు ఒక అరగంట తెరిపించి 1 అరగంటలో సమయాన్ని ఇచ్చి మిగతా స్లాబ్ అంతా 8 గంటల సమయంలో వేయటం జరిగింది. అయితే ఉదయానికి ఆ స్లాబ్ ఏమైందంటే అక్కడ వెనకాలన్న ఆల్టర్ వెనకాలన్న గోడ కొద్దిగా ఇలా నెరచింది. అప్పుడు ఆ ఇంజనీర్ గారు అన్నారు, ఈ నెర దీనికంటే పెద్దదైతే ఈ ఆలయం కూలిపోతుందని చెప్పారు. అయితే అక్కడ రేవడ మెట్టి పెట్టారు. అయితే అది అలాగే ఉంది, ఏమాత్రం కూడా పెరగలేదు. అటువంటి గొప్ప అద్భుత కార్యాలు మనం చూసాం మన జీవితాల్లో. అయితే కన్నులుండి చూచి మనము నమ్మలేని వారిగా మనం ఉంటున్నామేమో. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజమే, నాకు సాక్ష్యం చూసినట్లయితే ఒక అద్భుతమో ఆశ్చర్యమే. నేను కృతజ్ఞత లేని వాడై ఉంటానా?
కృతజ్ఞత లేని వాడిగా ఉంటే నీవు విశ్వాసఘాతకుడివే. అవును, నా గుండెలు చీల్చబడ్డాయి, నా కాలు నరాలు తీసి బైపాస్ వేయడం జరిగింది. ఆ రోజు మీ సంఘమంతా ప్రార్థించారు. మీ యొక్క ప్రార్థన ఫలితమే మీరు నన్ను చూస్తున్నారు. ఇది అద్భుత కార్యం కాదా? ఆశ్చర్యకార్యం కాదా? మీరు ఎందుకు ఇంకనూ కన్నులుండి చూచి చెవులుండి విని కూడా మీరు ఎందుకు గ్రహించిన వారిగా మనం ఉంటున్నాం? మనం దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించే వారిగా ఉన్నాం. అలాగే ఒక అద్భుత విషయం నీకు తెలియజేస్తున్నా. ఖమ్మం నుండి రామచంద్రపురం వస్తుండగా అత్తమూరు దగ్గర కారు 3 పల్టీలు కొట్టి మళ్ళీ నిలబడి ఉంది. అయితే ఆ కారులోని వారికి ఒక్క దెబ్బ కూడా తగలకుండా దేవుడు కాపాడ్డాడు. అది ఎవరో కాదు, అమృత వాళ్ళ కుటుంబం. ఆ కుటుంబం వారిలో ఉన్న వారు ఎవరికి కూడా ఏ ఆపద జరగకుండా కారుకి చిన్నపాటి దెబ్బలు తిరిగి ఉంటాయి, కానీ 3 మొగ్గలేసిన కారు సజీవులుగా మన మధ్యన ఉంచారు. ఇది గొప్ప సాక్ష్యం కాదా? ఒకసారి ఆలోచించండి. అలాగే కిడ్నీలు లేనివారు, ఒక కిడ్నీతో బతుకుతున్నవారు దేవుని స్తుతిస్తున్నారు. ఈ సంఘంలో వారు దేవునికి మొర్రపెడుతున్నారు, సంతోష గానాలు చేస్తున్నారు. వారిలో ఉదాహరణగా బెనర్జీ గారు, అలాగే ఊర్మిళ గారు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ సన్నిధిలో దేవునికి మొర్రపెట్టువారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కన్ను గుడ్డు తీసేయవలసి వస్తుందని సమయంలో మొలపర్తి ప్రభాకర్ గారు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు. నిజమే, కన్ను పోతుందని అందరూ భావించారు. సంఘము ఆసక్తితో ప్రార్థించింది. అయితే ఆయన కన్ను పరిపూర్ణంగా బాగుపడి ఇక్కడికి వచ్చారు. అంత మాత్రమే కాదు, 201 సంవత్సరం క్రితము ఆయన మరణానికి దగ్గరయ్యారు. మరణిస్తారేమో అనే భావన అందరిలో వచ్చింది. అయితే సంఘం ప్రార్థించినప్పుడు ఆయన సజీవుడిగా ఉండి ఈరోజు సంఘములో సంఘ కార్యక్రమాలను ఆయన టీవీ పరిచర్య ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఇది దేవుడిచ్చిన గొప్ప ఘనత కాదా? ఒకసారి ఆలోచించండి. మనం ఎలా జీవిస్తున్నాం? మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? నిన్నగాక మొన్న పల్లి లక్ష్మి గారి కుమారుడికి 2 కిడ్నీలు పోతే ఆమె తల్లి యొక్క కిడ్నీ పెట్టి 6 స్వస్థత పడ్డారు. మనమందరం ప్రార్థించాం, ఆర్థిక సహాయం చేసాం. అది మన అద్భుత కార్యం కాదా? దేవుడు చేసిన అద్భుత కార్యం కాదా? నీవు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించు. మనకు అద్భుతమైన సాక్ష్యం మన సంఘ పాస్టరమ్మ గారు. మన సంఘ పాస్టరమ్మ గారు కాలు 2 ముక్కలైంది. అది మనం చూసినప్పుడు అసలు ఈ కాలు బాగుపడుతుందా లేదా అనే నాకు అయితే చాలా డౌట్గా ఉండేది. ఎందుకంటే ఆమె చక్కటి నడక, స్పీడ్గా నడుస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఆ 2 కాళ్ళు దుమ్ములు విరిగిపోయినవి కూడా దేవుడు అతికించి మన మధ్యన సజీవుగా ఉంచారు. నడకలో ఏ మాత్రం లేక అదే నడక నడుస్తుంది. ఇది అద్భుత కార్యం కాదా? ఒకసారి ఆలోచించండి. మనకు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రియ సంగమా, మనం ఎలా ఉంటున్నాం? అనేక అద్భుత కార్యాలు చూస్తున్నాం. మన మధ్యన ఆపరేషన్ చేయించుకున్న కృపాలాల్ గారు ఉన్నారు. అలాగే మన మధ్యన లంక సత్యం గారు ఉన్నారు. ఇలాగా అనేక సాక్ష్యాలు మన సంఘానికి ఉన్నాయి. మన సంఘము ఎలా ఉండాలి? నిజమే, కన్నులుండి చూడలేరని అంటున్నారు. అందునిమిత్తమే నేను ఉపమాన రీతిగా వీరికి బోధించుతున్నాను. కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహింపురని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం విత్తబడుతుంది, విని గ్రహించి జీవించాలి. దేవుని సన్నిధిలో మనమందరము నిందారహితంగా ఉండాలి. అలాగే మనమందరము ఎదిగే మొక్కల వలె ఉండాలి. అలాగే అందరము దినదినము ప్రభువులో ఎదగాలి. అయితే నీవు ఎలా ఉన్నావు? నీ హృదయం ఎలా ఉన్నది? నీ కుటుంబం ఎలా ఉన్నది? నీ సంఘంలో నీవు ఎలా ఉంటున్నావు? గమనించండి. విన్న వాక్యాన్ని పంచుకోవాలి, పరిమళించాలి. దేవుని ఎదట విధేయత కలిగి జీవించాలి. నిత్య రాజ్యానికి వారసులు కావాలి. సంఘంలో ఒకరి విశ్వాసంలో బలపడదాం. ఒకరితో ఒకరు సహవాసం కలిగి జీవిద్దాం. ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏకభావముతో, ఐక్యతతో మనమందరం సాగాలని దేవుని కోరిక. సంఘము సహవాస బాలముతో కార్యాలు సాధించినప్పుడే దేవుని కృపలో మనమందరము కూడా ఐక్యమై ఉంటాం. ప్రియులారా, యేసు శిష్యులను పిలుచుకున్న తర్వాత చివరి వరకు వారి పూర్తి కాలము దేవుని ప్రేమను పసురుస్తూనే ఉన్నారు. పసురుస్తూనే వారందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నీవు సంఘంతో కలిసి ఉండాలి. సంఘంలో వ్యక్తిగత పరిచయాలు కలిగి ఉండాలి. యేసయ్య ప్రతి దినము జనులతో సాంగత్యం కలిగి ఉన్నాడు. ఆయన అనుదినము ఆయన జనులతోటే, జనుల మధ్యన ఆయన సువార్త ప్రకటిస్తూ సాగినట్లుగా మనం చూస్తున్నాం. సంఘము ఆయన బాటలో నడవాలి. ఆయన మాదిరి జాడలను మనం అనుసరించాలి. నీవు అలాగ అనుసరించినట్లయితే
దేవుని సహవాసాన్ని వీడి విశ్వాసఘాతుకుడైన కయ్యూను వలె మనము శాపం తెచ్చుకోక దేశ దిమ్మరిగా కాక మనం ఉంటాం. అలాగే దేవుని దీవెన మర్చి విశ్వాసఘాతుకుడైన సౌలు వలె సంబంధం లేని పనులు చేసి త్రోసివేయబడకుండా మనం ఉంటాం. దేవుని ఆశీర్వాదం మరిచి విశ్వాసఘాతుకుడైన విద్యావలి మనసును గర్వించి మనము కుష్టు పొందిన రీతిగా మనం ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా మనం ఉండగలుగుతాం. అలాగే దేవుని ప్రేమ రుచి చూసి విశ్వాసఘాతుకులైన ఇశ్రాయేలీయులలో మనం ఉంటున్నామేమో. మనం కృతజ్ఞత కలిగి దేవుని ఎడల భయభక్తులతో జీవిద్దాం. అలాగే దేవుని కుమారుని ఎరిగి కూడా విశ్వాసఘాతుకుడైన యోధావలే నమ్మకము లేనిగా మనం ఉంటున్నామేమో, అమ్ముకుంటున్నామేమో, అప్పగిస్తున్నామేమో. మనల్ని మనం పరిశీలించుకొని మనము యోధావలే కాక ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. అలాగే దేవుని శక్తిని ఎరిగి విశ్వాసఘాతకులైన అననీయ సప్ఫీరా వలె ధనాశ కలిగి ఉన్నావేమో. ధనము సమస్త కీడులకు మూలమని తెలియజేస్తుంది. కాబట్టి ధనమును ఆశ్రయించక మన పరలోకమందు ధనము సమకూర్చునుకొని వారిగా మనం ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే దేవుని ఆధిక్యత మరిచి విశ్వాసఘాతకుడైన తేజో నక్షత్రము దేవునితో సమానముగా, దేవునితో ఆయన కొంచెము తక్కువ వారిగా రూపొందింపబడిన దేవుని కంటే ఎక్కువగా ఉండాలని, ఘనత పొందాలని ఆలోచించి వారు కూలిపోయినట్లుగా, పాతాళపు లోకపు ఒక మూలకు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తగ్గించుకొనివాడు హెచ్చింపబడునని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో తగ్గింపు గలవారమై మనము దేవుని సన్నిధిలో ఆశ్రయం పొందాలని, మనమందరం కూడా దేవునిలో ఎల్లప్పుడూ మనము కలిసి జీవించి ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా రేపు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, మనల్ని మనమే ప్రతిరోజు అనుదినము మనల్ని మనం పరిశీలించుకుని జీవించాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా నా యొక్క మాటలు ముగిస్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘ అధ్యక్షుల వారికి, సంఘమంతటికి నా ప్రత్యేక వందనాలు. అలాగే ఇప్పుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ నా మాటలు మీ అందరి హృదయాలలో ఫలించాలని, దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన చేసుకుని నా మాటలు ముగిస్తాను. ప్రభా, ఆయన వాక్యమై ఉన్న నేను నిన్ను సృజించాను తండ్రి. ప్రభా, నాలోనే తండ్రి ప్రభా తప్పులు ఉన్నట్లయితే క్షమించండి. ఈ తప్పులను తండ్రి ఒప్పులుగా మార్చండి తండ్రి. ప్రభా, మీ మందరము నాయన ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏక భావముతో నాయన ఒకరి వేళలో ఒకరు విశ్వాసం కలిగి జీవించినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ సన్నిధిలో తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడూ నాయన నేను స్తుతించు ప్రార్థించు వారిగా ఉండాలని, నాయన నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలని మమ్మల్ని నాయన దీవించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని ప్రభు అయిన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.